మనిషి ఎంత కఠినంగా ఉన్నా సరే మాట మాత్రం పువ్వు లెక్క ఉండాలి. చెప్పేది ఎసొంటి ముచ్చటైనా సరే అవును కదా నిజమే కదా అని అనిపించాలి. అంతేగాని నోటికొచ్చినట్టు మాట్లాడితే మాత్రం నిన్ని అలా అసలే ఊకుంటలేరు జనాలు. ఎక్కడికక్కడ కడిపారేస్తుర్రు. మాటకు మాట దెబ్బకు దెబ్బ అన్నట్టే ఉంటుంది ఎవ్వరు. ఇక చూడుర్రి మాటలు పెట్టిన కుంపటి ఎట్లా రగులుతుందో ఇప్పుడు. విషయం చెబుతున్నా, అమ్మాయిలు హీరోయిన్లు ఈ బట్టలకు పెడితే వేసుకొని పోతే మనమే దరిద్రం అనిపించాల్సి వస్తమ్మా. ఏమనుకోవద్దు, హీరోయిన్లు అందరూ మీరు అనుకున్నా నాకు పోయేది లేదు, లాగి పీకుతాం మనం, అది వేరే విషయం. ఇక గీ ముచ్చట్లతోనే వచ్చింది ఇప్పుడు లొల్లె అంతా. అసలు ఏమైందంటే సోమవారం పొద్దుమీకంగా పట్నంలో దండోరా అనే సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ చేసిండ్రు. ఇక గా ఫంక్షన్లనే యాక్టర్ శివాజీ గిట్ల హీరోయిన్లు వేసుకునే బట్టల మీద మాట్లాడిండు. గ్లామర్ అనేది ఒక దశ వరకే ఉండాలా, ఇంతవరకు ఉంటే పర్లా, అది ఇక్కడికి రాకూడదు. నేనేవాళ్ళే కానీ చెప్పడానికి మళ్ళీ అందరు రేపు పొద్దున పెద్ద పెద్ద వాళ్ళంతా బయలుదేరతారు, మాకు స్వేచ్ఛ లేదు. స్వేచ్ఛ అనేది అదృష్టం, ఆ స్వేచ్ఛని కోల్పోవద్దు. ఇక గిట్ల హీరోయిన్లు బట్టలు ఎట్లేసుకోవాలనో చాలా గట్టిగానే చెప్పిండు శివాజీ. నడమ 2-3 మాటలు కూర్చున్నట్టే మాట్లాడిండు. అందుకే ఇప్పుడు దుమ్ము దుమారం అవుతాంది. శివాజీ గట్టెట్లా మాట్లాడతాడు? ఎవళ్ళకి నచ్చిన బట్టలు వాళ్ళు వేసుకుంటారు. ఆయన ఎవరు చెప్పనికే? ఎక్కలేని రూల్స్ ఆడోళ్ళకే ఉన్నాయా, మగోళ్ళకి లేవా? గట్లయితే మరిగా ముందు నువ్వు ప్యాంట్ ఎందుకు వేసుకున్నావు? ధోతి కట్టుకొని తిరగాలి, బొట్టు పెట్టుకోవాలి అన్నట్టు సినిమా పాటలు పాడే సినిమా యొక్క గట్టిగానే గరంకొచ్చింది. ఇంటర్నెట్ గూట్లే పెద్ద కామెంటే రాసింది. ఇంకో సినిమాల యాక్టరు అనసూయ సూత ఆడోళ్ళు బట్టలు ఎట్లేసుకోవాలనో వాళ్ళ ఇష్టం, వాళ్ళకి నచ్చిన బట్టలు వాళ్ళు వేసుకుంటారు, నడమ గిసోంటి ముచ్చట్లేంటికి అన్నట్టు కామెంట్ రాసింది. అంటే ఇట్స్ ఫ్యాషన్, ఎవరికి ఏం నచ్చితే అది వేసుకోవాలి. ఆయన దృష్టిలో ఆయనకి ఇన్సెక్యూరిటీ ఉన్నట్టుంది, ఆయన ఎలా కనిపిస్తాడు, అందుకే అలాంటి రెస్ట్రిక్షన్స్ అసలు ఉన్నట్టున్నాయి. ఎవరి ఇష్టం వాళ్ళది. ఇప్పుడు ఆయన చెప్పినంత మాత్రాన మనందరం వింటామా? ఎవరిది వాళ్ళకే ఉంటుంది. బట్ ఐ పర్సనల్ ఫీల్ డ్రెస్సింగ్ అనేది ఇట్స్ సమ్వన్స్ పర్సనల్. తిండి బట్ట ఇవన్నీ మనకు నచ్చినట్టే ఉండాలి. ఇక ఇట్లా శివాజీ ముచ్చట్ల మీద సోషల్ మీడియాలో ఇప్పుడు పంచాది గట్టిగానే అవుతుంది. ఆయన చెప్పిన దాంట్లో తప్పేమున్నది అన్నట్టు కొంతమంది కామెంట్లు రాస్తుంటే ముమ్మాటికి తప్పే, మాఫ్ చేయమని అడగాలి అని మాట్లాడుతుండ్రు ఇంగింతమంది. సరే చెప్తే చెప్పిండేమో, దానికో తరీక లేదా, ఎట్లా పడితే అట్లా మాట్లాడితే ఏంటిది అన్నట్టు అని ఇంకా కొంతమంది కోపానికి వస్తుండ్రు. అటు శివాజీ ముచ్చట్ల మీద మహిళా కమిషన్ కూడా కోపానికి వచ్చింది. ఇప్పటికే ఆయన ఏం మాట్లాడిండు అనేది చూసిండ్రట. ఆడోళ్ళని అట్టెట్లా మాట్లాడతాడు అని నోటీసులు ఇచ్చి 27వ తారీఖు నాడు ముంగటికి వచ్చి సమాధానం చెప్పమన్నారట. అయితే అట్టిట్లా ఆఖరికి ఏమైందంటే 4 మంచి మాటలు చెప్పాలని చెప్తూనే 2 అన్పార్లమెంటరీ వర్డ్స్ నేను యూజ్ చేయడం జరిగింది. డెఫినెట్గా ఎవరికైనా వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి. నేను మాట్లాడింది అమ్మాయిలందరినీ ఉద్దేశించి కాదు. హీరోయిన్స్ బయటకు వెళ్ళినప్పుడు బట్టలు జాగ్రత్తగా ఉంటే మీకు ఇబ్బంది ఉండదేమో మా అమ్మ అనే ఉద్దేశం తప్ప నేను ఎవరిని అవమానపరచాలని కాదు. బట్ ఏదైనా 2 అన్పార్లమెంటరీ వర్డ్స్ దొర్లినాయి. దానికి మై సిన్సియర్ అపాలజీస్. గడన్నట్టు మహిళా లోకానికి సారీ చెప్పిండు శివాజీ. మాట్లాడిన మాటలకు మాఫ్ చేయమని అడిగిండు. మరిగా ఇక్కడితోనే పంచాదొడిచిపోతుందో ఏమైతుందో చూడాలి.